నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నడూ లేని విధంగా మామిడి పంట ఎక్కువగా రావడంతో ఫ్యాక్టరీ యజమానులు వారి సామర్థ్యం మేరకే మామిడికాయలు కొనుగోలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల్లోని రైతులు నష్టపోకూడదని, అదనంగా రైతులకు ₹4 అందిస్తున్నారని, మామిడి పంట 80% అయిపోవడంతో ఎవరిని ఉద్ధరించడానికి ఈ జగన్ కార్యక్రమాన్ని గత 4 రోజులుగా తోతాపరి మామిడి రేట్లు పెరుగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి గురించి మామిడి రేట్లు పెరగలేదని, మామిడి రేట్లు పుంజుకునే సమయంలో జగన్మోహన్ రెడ్డి రాక వల్ల రైతులకు నష్టమే గాని లాభం లేదని, పథకం ప్రకారం రోడ్లనందు తోతాపరి మామిడికాయలు పారపోసేందుకు పథకం పొందారని, మామిడి రైతులు ఎవరు భయపడన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకుంటారని ఆయన తెలిపారు. దానికి తగినట్టు మీరు అర్థం చేసేయండి. చెప్పినా చెవిటోడు ముందు శంకించినా కాదు, కానీ చెప్పకపోతే అది మా తప్పు అవుతుంది. కాబట్టి మా అసోసియేషన్ తరఫు చెప్తా ఉన్నాము, మీరు అర్థం చేసుకుంటే అందరికి రైతులు సహాయం చేయండి అని చెప్తాను. చైర్మన్గా అనాథరైతులు కానీ మాట్లాడుతున్నాను. చైర్మన్ గారు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మార్కెట్ యార్డ్లో తోతాపూరి అనేది ఎక్కువ 90% రైతులు తోతాపూరినే ఉంటుంది. కలర్లంతా ఈ బేనిషా ఇవంతా కలర్లంతా కొద్దిగా తక్కువగా ఉంటాయి. 90% తోతాపూరి ఎక్కువగా పండించారు. ఇంతవరకు ఇప్పుడు ఒక 20 ఇయర్స్గా ఇంత క్రాప్ అనేది ఎప్పుడూ రాలేదు. క్రాప్ అనేది ఎక్కువ వచ్చింది ఈసారి. ఇప్పుడు ఏదో చంద్రబాబు వస్తే క్రాప్ ఇది అయిపోయింది అది అయిపోయింది అంత ఊహాగానాలు. ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు వచ్చినాడు. తమిళనాడులో ఏమైంది, కర్ణాటకలో ఏమైంది, అది రాలేదా? అది ఎవరు చూడలేదా? ఎవరు అక్కడ ఎందుకు పెరిగినాయి రేటు? అక్కడ ఎందుకు అంత క్రాప్ వచ్చింది? ప్రకృతి వల్ల ఆ మాత్రం అయింది. మొత్తం అంత క్రాప్ అంతా వర్షాలు బాగా పడినాయి, ప్రకృతి వచ్చింది, బాగా అనుకూలించింది, అంత క్రాప్ వచ్చింది. ఈసారే వచ్చింది అంత క్రాప్. ఇంతవరకు నేను 20 ఇయర్స్గా మండి పెట్టుకునే ఉన్నాను కదా, ఇంతవరకు ఎప్పుడు ఇంత క్రాప్ రాలేదు. దానికి రేట్లు అంతా పతనమైనాయి. ఫ్యాక్టరీ వాళ్ళు మేము కొనలేమన్నారు. వాళ్ళకి ఆర్డర్స్ ఉంటే అంతవరకు చేసినారు, ఇంకా కూడా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం, మేము అంతా చేస్తామని చెప్పి ఇంకా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కొంటానే ఉన్నారు. అదేవిధంగా మా ర్యాంపులు ఒక 25 పైసలు లాభానికి పెట్టుకుని మేము కూడా ఇస్తున్నాం, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం. మేము బయట రాష్ట్రాలకు ఆడికి వీడికి పంపించి ఏదో 25 పైసలు లాభం పెట్టుకొని ₹1 లాభం వచ్చేది 25 పైసల లాభానికి మేము చేస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇంకా జగన్ వచ్చి ఇంకా 90% అయిపోయింది. ఇప్పటికి ఇంకా 10%లో వచ్చి ఏం చెప్తారు? ఆయన కూడా ₹10 ఇవ్వమని చెప్పండి. ఒక ₹10 మేము కూడా ఇప్పుడు ఎట్లా బిల్స్ ఉన్నాయి, రైతులు ఎంత టన్నులు తోలారో ఎంత ఉన్నాయో ఉన్నాయి, బిల్స్ ఉన్నాయి. ఇంకొక ₹10 వాళ్ళ పార్టీ తరఫున కూడా ఇంకొక ₹10 మేము ఇస్తా ఉన్నాము. మా డబ్బుతో మా స్వయంగా మేము ఇస్తా ఉన్నాము. రైతుల లిస్టు ఉన్నది, ఆ రైతుల లిస్టు తీసుకొని ఇంకొక ₹10 ఇస్తే మేము కూడా ఆనందిస్తాం. ఇది కాకుండా ఈ ₹4 సబ్సిడీ ఇది కాకుండా కూడా ఇంకా ₹10 ఇస్తే మేము ఆనందిస్తాము, రైతులందరూ కూడా ఆనందిస్తాం, మేము కూడా స్వాగతిస్తాం. దాన్ని వీలైతే ఆ పని చేయమని చెప్పండి. ప్రజలకు కానీ రైతుగా గవర్నమెంట్ మొత్తం ఇవ్వాలని అనుకోవడం చాలా దారుణం. అది మళ్ళీ రేపు రావడం వల్ల ఇప్పుడు ఏదో ఒక మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది. రేపు అతను రావడం వల్ల ఏమంటే మార్కెట్ మళ్ళీ పతనం అవుతుంది. ఇది ఇప్పుడు నీలం ఏదో ముందుకు వెళ్తాం రేటు రోజుకి. అతను వస్తే మళ్ళీ వెనక్కిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్, మళ్ళీ మార్కెట్ డౌన్ అయిపోతుంది, సీజన్ అయిపోతుంది. దాని ద్వారా రైతులకి నష్టం వల్ల అతను రావడం వల్ల కానీ లాభం అయితే జీరో. దాన్ని తెలుసుకుని అతను కూడా రాకపోవడం నా సజెషన్ అండి. ధన్యవాదాలు, ముగిస్తున్నాను. నాకేం అర్థమవుతుందంటే 10,000 మంది ఈడిపోయి చెబితే విజయవాడకు బెంగళూరు ప్యాలెస్కి పిలిచి 10,000 మందికి 1,00,000 మంది రైతులు వస్తారా? వచ్చి ఆడే పిలిచవచ్చు కదా, ఆడ నుంచి పిలిపించచ్చు, విజయవాడ నుంచే పిలిపించచ్చు. బంగారుపాలెం వచ్చి మా వ్యాపారం మండి వ్యాపారం ఉండేది అది. దీంట్లో రైతులు ఏదో ఫ్యాక్టరీ వాడు చంద్రబాబు ఇస్తాడు ₹4 బాగుంది. నీలము బెనిషా ఏదో రేటు బాగా అమ్ముతా ఉంది. ఇప్పుడు వచ్చి నిన్న వచ్చి మొహరం అనేసి ₹2 తగ్గిపోయి ₹4 తగ్గిపోయింది అమ్మే దాని మీద. మళ్ళీ ఇది వచ్చి డిస్టర్బెన్స్ చేసిన దానివల్ల మళ్ళీ రైతులకు నష్టం వస్తుంది, లాభం వస్తుంది. జగన్ పార్టీలో కూడా ఉండరు రైతులే అని చెప్పేది, తెలుగుదేశంలో ఉండే అంత రైతులే, ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉండే మొత్తం రైతులే, ఎవరు కానీ ట్రేడర్ అనేవాడు లేదు. ఈ రైతు బాధ మాకు తెలుస్తుంది ఒక ట్రేడర్గా. నేను రైతు ట్రేడర్ అంతా ఊరికి వచ్చి డిస్టర్బెన్స్ చేసిన దానివల్ల ఏం సాధించినట్టు?
సీజన్ అయిపోయింది, 90% తోత అయిపోయింది. ఇంకేం వచ్చేది? అదేదో ఏమన్నా కర్ణాటక మార్చి ఇవ్వమంటారా, తమిళనాడు మార్చి, ఆంధ్ర మార్చి అది చెప్పేసి వస్తే బాగుంటుంది. లేదు మాకు కర్ణాటక మార్చి సబ్సిడీ ఇవ్వండి, ఓకే డన్ మేము చెప్పుడు. ఇప్పుడు జగన్ పార్టీ వస్తారు కదా, అందరూ మాకు జగన్ పార్టీ కర్ణాటక మార్చి ఇవ్వండి, 10 ఎకరాలు మినిమం 40,000 ఒక రైతుకి అంతే ఇచ్చేది. 2 హెక్టార్లు ఇస్తారు, 2 హెక్టార్లకి ఇచ్చి 5 ఎకరాలు వస్తుంది. ఒక హెక్టార్కి 5 టన్నులు 10 టన్నులు ఇస్తారు, 40,000 సబ్సిడీ ఇస్తారు. ఇక్కడ వచ్చి 10 ఎకరాలు ఉన్నా కానీ 50 నిన్న కానీ వచ్చింది ఐటమ్ ₹2 ₹4 పడిపోయింది వ్యాపారస్తులు. మళ్ళా రేపు వస్తూ ఉంటాడు. దయచేసి ఇప్పుడు వచ్చి ₹4 చంద్రబాబు ₹4 ఇస్తూ ఉన్నాడు. ఈ రైతులు బాగుంటారు, ఫ్యాక్టరీ వాళ్ళు బాగుంటారు. ఫ్యాక్టరీ కాడ 400 ట్రాక్టర్ 500 ట్రాక్టర్ కొనలేదంటారు. 400 ట్రాక్టర్ ఎందుకు ఉంటుంది? కొనకపోతే 400 ట్రాక్టర్ ఎందుకు ఉంటుంది? ర్యాంపులుగా టోకన్ సిస్టమ్ పెడతాడు. బయట గవర్నమెంట్ ఎంత సపోర్టింగ్గా చేసి మాకు ప్రెషర్ తగ్గింది. మండీ అసోసియేషన్ మాకు ప్రెషర్ లేదంటే ఆ కాయ దించుకుంటే మేమేం చేసి ఉండేది? ఈ ఎక్సెస్ వచ్చి ఈ 4 ఏళ్ళలో 5 ఏళ్ళుగా ఇంత ఎక్సెస్ తోత బేర్నిషా కానీ పులేరా కానీ నీలం కానీ ఇంత ఎక్సెస్ పంట మేము చూడలేదు. ఇంత మార్కెట్ కమిటీలో ఇంత టర్న్ ఓవర్ జరిగిందంటే టన్నేజ్ కానీ పేమెంట్ ఎంత జరిగిందంటే అంత జరిగింది. అదే మారితే మాకే ఇంత ప్రెషర్ ఉంటే బయట తోత 90% తోత ఉండాలి మార్కెట్ చిత్తూరు జిల్లాలో. మార్కెట్ యార్డ్లో మామిడి రైతుల సమావేశానికి వచ్చేసిన మామిడి రైతులకి మీడియా సమావేశం వచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి రైతుల తరపున మాట్లాడుతున్న మాటలు ఇవి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు బంగారపల్లి వచ్చి రైతులు పరామర్శిస్తారని చెప్తున్నారు. యా రైతులు పరామర్శిస్తారో ఎవరికి తెలియలేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే గత 2019-24 మధ్యలో మనం ఎన్ని కష్టాలు పడినామో మీకు అందరికీ తెలుసు. ఎట్లంటే 3 సంవత్సరాలు కరోనా సమయంలో మనం ఎవరు ఇంట్లో నుంచి బయట వచ్చేదానికి లేదు, బయట నుంచి ఇంట్లోకి పోయేదానికి లేదని మాత్రం కష్టం వచ్చేసింది. పైరు కాడికి పోలేదు, ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అటువంటి కష్ట సమయంలో మామిడి రైతులు చాలా కష్టపడుతుంటే అప్పుడు కూడా రిక్వెస్ట్ పెట్టాం, ఇట్లా కష్టంగా ఉంది, రేట్లు లేదు, మా గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ ఇవ్వండి, మాకు ఏదైనా ఆదుకోండి అనేసి ఆ 3 సంవత్సరాల్లో మేము లెటర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి రైతుల తరఫున. కానీ అటువంటి కరోనా సమయంలోనే మాకెవరికి కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ జగన్మెంట్ కానీ ₹1 అంటే ₹1 ఏ రైతుకి ఇవ్వలేదు. సరే మాకు రైతుకి లేదు, మామిడి రైతుకి లేదు, టమాటా రైతుకి ఇచ్చినావా, వాళ్ళు నష్టపోతే వాళ్ళకి లేదు, వేరే రైతులు నష్టపోయిన వాళ్ళకి ఇచ్చినావా? సరే నీ దాఖలలో ఏ రోజు ఒక రైతుని ఆదుకున్న ఉద్దేశమే లేదు నీకు. కానీ అటువంటి ఉద్దేశం లేని అతను ఇంత కష్టకాలంలో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే ఒక వస్తువుకు ధర ఎట్లా వస్తుందండి? డిమాండ్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది ధర అనేది. ఒక వస్తువు కానీ ఎక్కువగా ప్రొడక్షన్ అయిపోతే, ఉత్పత్తి అయిపోయింది అనుకోండి, ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ధర తగ్గిపోతుంది. అదే ప్రొడక్షన్ తగ్గిపోతే ధర పెరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఏమైంది? ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు అనుకోకుండా మన దగ్గర ఉన్న తోతాపురి 1 టన్ను అయ్యే వాళ్ళకి 3 టన్నులు అయిపోయింది. ఆ విధంగా టన్ను ఎక్కువ అయిపోయింది. దానివల్ల దీనికి తగినట్లు ఏమైంది? ఇందాక మన కోదండ యాదవ్ గారు చెప్పినట్లు బయట యుద్ధాలు 4-5 కంట్రీల్లో యుద్ధాలు వచ్చేసి మన ప్రొడక్షన్ ఎవరైతే మెయిన్గా మ్యాంగో పల్ప్ కొంటారో దుబాయ్ కంట్రీస్ వాళ్ళు, ఇరాన్ కంట్రీస్ వాళ్ళు, అక్కడి నుంచి పల్ప్ శుద్ధంగా డిమాండే లేకుండా ఈసారి మాపేస్తున్నారు. సో ఇవన్నీ రీజన్స్ తీసుకొని మామిడి ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది తగు విధంగా చేయాలట్లని చెప్పి తక్కువ డిమాండ్తో చేస్తే మన ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిన వల్ల ధర రాకుండా పోయిందనే ఉద్దేశంతో ఈరోజున్న గౌరవనీయులు ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే పసిగట్టినారు దీన్ని. రేపు ధర తగ్గిపోతుంది, ఎంత ప్రొడక్షన్ ఉంది ఏమని ముందే క్యాలిక్యులేట్ చేసుకుని రైతులందరూ పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, మీరు 2018లో ముందు గవర్నమెంట్ అప్పుడు ₹2.5 మనం సబ్సిడీ ఇచ్చున్నాం అని రైతులు తెలియజేస్తే, వీళ్ళు ₹3 ఇవ్వండి అని అడిగితే, ఒక లెక్కేసి కలెక్టర్లందరూ లెక్కే మీరు 1 గంట టైంలో అడిగితే ₹3 ఇస్తే కూడా రైతులకు సాలదు. ఏకంగా ₹4 ఒక టన్ను కంటే కిలోకి ₹4 ఇచ్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అంటే రైతులు పోయి అడగతానే రిక్వెస్ట్ చేస్తారని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద ఊరికే ఏదో అవాకు చివాకులు ప్రేమించి రేపు వచ్చి నేను ఏదో చేస్తానంటే, నువ్వు ఏ రోజున రైతుల తరపున ఒక లెటర్ ఇచ్చినావు చంద్రబాబు నాయుడు గారికి, అదో మా రైతులకి మేనేజ్ చేస్తే, సరే అది ఒక అసెంబ్లీలో పోయి కూర్చొని ఏ రోజైనా మా రైతులకి కష్టాలు ఉంది, వర్షాలు లేదు, నీళ్లు లేదు, రైతులు తల తగ్గిపోతే ఏ రోజైనా చెప్పినావా? అది లేదు. సరే పోనీ కరోనా కాలంలో సమయం చేసినావా, ఏమన్నా సహాయం చేసినావా? అది లేదు. అంటే రైతులకు నువ్వు ఎప్పుడు సహాయం చేయవు, సహాయం చేసే ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు వేరే వాళ్ళ మీద వచ్చి
ఏదో వాళ్ళకి కళ్ళబుల్లి చెప్పే మాదిరి చేస్తాం. సహాయం ఎవరైనా ఒకరిని పరామర్శించంటే ఎలా వస్తామండి? నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చో వాళ్ళ దగ్గరికి వచ్చో నేరుగా పరామర్శిస్తాం. కానీ ఈరోజు మీరు చూస్తుంటారు, పరామర్శించేదానికి వచ్చేదానికి ఇంత హంగామా, ఇది అవసరమా? కానీ దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సరే చేయండి, ఎలా చేసి అవి నేను చేసే పని నేను చేశాను, రైతులందరికీ సహాయం చేశాను, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే తిరగబడతారు అని చెప్పిన దానివల్ల మేము కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతాం. ఎందుకంటే సహాయం చేసిన తన గురించి మేము చెప్పుకోకపోతే, సహాయం చేసిన తన గురించి మేము మాట్లాడకపోతే ఇంకా నాకు ధర్మం ఏమని చెప్పండి? నేను అడగకుండానే నాకు కిలోకి 4 రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఈరోజు నాకు 20 టన్నులు అయితే 80,000 రూపాయలు నా ఇంటికి వస్తుందంటే నేను ఆయన కృతజ్ఞతలు చెప్పాలా పనిలేదా? ఆ కృతజ్ఞత చెప్పే భావంతోనే మేము ఈరోజు చెప్తున్నాము. ఇంత కృతజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి ఏ స్టేట్లోనూ లేడు, భారతదేశంలో లేడు. ఎక్కడైనా మీరు అడగండి, మామిడి రైతుకి ఎవరైనా టన్నుకి ఏమైనా ఇచ్చినారని మీరు అడగండి, ఎక్కడైనా పేపర్లో వచ్చిందో చెప్పండి. తప్పుడు వార్తలు, తప్పుడు విధానాలని మొన్నేదో కర్ణాటకలో ఇచ్చారని దాన్ని వేరే ప్రచారం చేసినారు. ఇందాక మీకు మా అధ్యక్షులు క్లియర్గా చెప్పినారు, 1 హెక్టార్కి అంటే ఒక రైతుకి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా మీకు ఇచ్చేది కేవలం 40,000 రూపాయలు మాత్రమే కర్ణాటకలో వాళ్ళు డిక్లేర్ చేస్తున్నది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు ఎంత పండిస్తారు? 1 ఎకరా అయితే ఈరోజు 10 టన్నులు పండించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈసారి క్రాప్ బాగా వచ్చి ఆ 10 టన్నులు 1 ఎకరానికి కూడా 40,000 ఇస్తున్నాం. 2 ఎకరాలకు ఎన్ని టన్నులు పండిస్తాం? అన్ని టన్నులకు ఇస్తున్నాం మనం. సో మనం గొప్ప, వాళ్ళు గొప్ప. దీన్నంతా బ్యాడ్ ప్రచారం చేసి తప్పుడు విధాలంతా చేయొద్దండి. మంచి రైతుగా చేసే ముఖ్యమంత్రి గురించి మేము మాట్లాడుతున్నాం. వచ్చి రైతులకు మీరు పరామర్శం మంచిగా చేయండి. ఏదో హాంగాభావం చేసి ఇది చేసి చేసే వాళ్ళు కూడా చెడగొట్టద్దని చెప్పుకుంటూ ఇందాక వీళ్ళు చెప్పినారు, మీరు రేపు వచ్చి ఈ హంగామా చేయడం వల్ల ఒక రోజంతా రేపు ప్రొడక్షన్ లేదు ఇక్కడ. అంటే రైతులు మామిడికాయలు కోసుకొచ్చి అమ్ముకునేదానికి లేదు. ఒక రోజు నిలిపేస్తే కూడా ఎంత నష్టం వస్తుందో మీకు తెలుసు. సరే, అలా నష్టాలు చేయకుండా రైతులకు మేలు చేయాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులపైన ప్రేమ పుట్టుకొచ్చి రేపటి పర్యటనకు ఆయన నిరసన తెలియజేయడానికి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి విచ్చేస్తున్నారు. ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం మీడియా ద్వారా, రైతులు కూడా తెలవాలి. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఏ రోజైనా మామిడికాయ రైతుల గురించి ఏమన్నా ఒక మాట మాట్లాడాడా? 1 రూపాయి ఇన్సెంటివ్ ప్రభుత్వం నుంచి ఇచ్చాడా? 5 సంవత్సరాల కాలంలో 2019-24 మధ్యలో 20% పంట వచ్చిన రోజుల్లో 4 రూపాయలు 6 రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి. రికార్డు మేము చూపిస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులకు సమాధానం చెప్పమని చెప్పేసి మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నువ్వు రైతులను ఆదుకునేవాడైతే ప్రభుత్వానికి మంచి సలహా ఇవ్వు. ప్రతిపక్ష నాయకుడిగా నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అయినా ఇవ్వు, మేము తీసుకుంటాం. మా నాయకుడు, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలోని ఎంపీ గారిని, శాసనసభ్యులను, జిల్లా కలెక్టర్ని, ఉద్యానవన శాఖ అధికారులను మొత్తం అప్రమత్తం చేసి 2 నెలల క్రితమే ఈ ఉమ్మడి జిల్లాలో ఇటు తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా 3 జిల్లాలు కలిపి తోతాపురి పంట, మామిడి పంట అత్యధికంగా వచ్చింది. వర్షాలు అధికంగా పడ్డాయి. దీనిపైన ఒక రిపోర్టు, ఒక పర్యవేక్షణ చేయండి. రైతులు నష్టపోకూడదు. ఒక పక్క బయట దేశాలు కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం లేదు, యుద్ధాలతో కారణం చేత కొనుగోలు చేసే వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. ఇవన్నీ విశ్లేషించి అధికారులను పురమాయించి ఈ జిల్లాలో 6,50,000 మెట్రిక్ టన్నులు తోతాపురి వెంటనే 4 రూపాయలు ఇన్సెంటివ్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పల్ప్ పరిశ్రమల యాజమాన్యాలంతా కూడా పలు దఫాలు చర్చలు జరిపి, రైతులతో చర్చలు జరిపి 8 రూపాయలు తక్కువ కాకుండా మీరు కొనాలి, రైతులను ఆదుకోవాలి. లాభాలు వచ్చినప్పుడు మీరు లాభాలు ఆర్జించినారు, ఆ లాభాలు ఏమైనా మిమ్మల్ని ఏమైనా రైతులు అడుగుతారా? అడగలేదు కదా. మళ్ళీ కూడా లాభాలు రావచ్చు. రైతులు మానవత దృక్పథం ఆదుకోవాలని చెప్పేసి కూడా ఎన్నో సందర్భాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వ నాయకులు, శాసనసభ్యులు, రైతు సంఘ నాయకులు అందరూ కూడా రైతులపైన వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మాట్లాడితే ఈ వైసీపీ నాయకులు, ఒక్క నాయకుడైనా సరే ఈ జిల్లాలో ముఖ్యమైన మీడియా వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించినటువంటి పల్ప్ పరిశ్రమ ఉంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ నేతల పల్ప్ పరిశ్రమలు ఉన్నాయి.
మీ పరిశ్రమలో ఎంత కొంటున్నారని చెప్పేసి రేపటి రోజున మీకు సమాధానం చెప్పమని కోరుతున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఇదే మీడియా మిత్రులు అడుగుతారు రేపు ఈ క్వశ్చన్ కూడా. మీ పరిశ్రమలు మీరు ఎంత కొంటున్నారు సార్ అని అడుగుతారు. అడగమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని. మైక్ పెట్టి అడగండి, పెద్దిరెడ్డి అడగండి, జగన్మోహన్ రెడ్డి అడగండి. రైతులకు తెలవాలా ఏ నాయకుడు పరిపాలన బాగుంది, ఏ నాయకుడు పరిపాలన బాగలేదు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం వస్తున్నారనే విషయం తెలవాలి. కాబట్టి మీరు కూడా సూటిగా ప్రశ్నించాలి రైతుల తరఫున అని చెప్పేసి వైసీపీ నేతలే ఇటు టాసా కానీ సన్నిధి కానీ ఇట్లా కొన్ని వ్యాపార వర్గాలతో కుట్రలు పన్ని తక్కువ ధర కొన్ని కన్ఫ్యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చేసినంత వైసీపీ వాళ్ళు చేశారు. ఇప్పుడు సీజన్ అంతా అయిపోయి 10% మాత్రం తోతాపురి ఉంటే ఈ బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో దాదాపు పరిశ్రమలకు వెళ్తుంది. తోతాపురి అంతా ర్యాంపర్లకు వెళ్తుంది, ట్రేడర్స్ ద్వారా వెళ్తుంది. బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో తోతాపురి వస్తుందా? దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా రేపు రాయాలి దాన్ని. 10% పట్టాయిన వస్తుందా? ఒక లైన్ సరుకు తప్పితే తోతాపురి వస్తుందా? ఇక్కడొచ్చి ఆయన చేసేది ఏంది, ఆయన చెప్పేది ఏంది ప్రజలకు తెలవాలా. కొత్త డ్రామా రాజకీయ లబ్ధి కోసం ఆయన వస్తే రేపు ఎవరికి ముడుతుందో, ఎలాంటి అసహ్య కార్యక్రమాలు జరుగుతాయో, ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతాయో, ఆయన కేనవా ఎవరిపైన దూసిపోతుందో తెలియదు. మేము ప్రజలకు ఒకటే కోరుతున్నాం, మనం కూడా చైతన్యంగా ఉండాలా. మనం కూడా అడగదాం. మా ఎమ్మెల్యే పోతలపట్టి ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ కూడా చెప్తున్నాడు, నేను అడుగుతాను ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని, నీ పరిశ్రమల పోయి ఎంత రేటు కొంటున్నా అంటున్నాడు. రైతులు అడుగుతాం, సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రశాంత వాతావరణంలో నువ్వు చేసే రైతుల కోసం అయితే ఇందాక మా మండల పార్టీ అధ్యక్షుడు ధరణి ప్రసాద్ చెప్పినట్టుగా 500 మంది ఎందుకండి? నువ్వు నిరసన చెప్పేదానికి నీకు వాయిస్ చాలదా, లేకపోతే భయమా? ఇక్కడెవరు నిన్నేమైనా ఇబ్బంది పెడతారా? నీట్గా చెప్పు. 500 మందిని వేసుకొచ్చి నువ్వు భయభ్రాంతులు గురి చేయాలంటే 10,000 మంది 10,000 మందికి పర్మిషన్ కూడా అడిగారంట. అవసరమా రైతులు కాదుకునేదానికి? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, రేపటి రోజున 5 సంవత్సరాలు నువ్వు ఇచ్చింది ఏదైనా ఉంటే చెప్పమని ఒకటి కోరుతున్నాం. ఇలాంటి డ్రామాలు, ఇలాంటి నిరసనలు ఎవరు నమ్మరు. రెండోది పర్మిషన్, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా పర్మిషన్ ఇచ్చిందా నువ్వు? అయినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యత పరిపాలకుడు కాబట్టి నువ్వు ఏ నిరసన తెలియజేసుకో, నీ హక్కు అది. నువ్వు ఏ కార్యక్రమం పెడతావో పెట్టుకో అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ రేపు మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు కూడా ఖచ్చితంగా అడగాలని చెప్పేసి రైతుల పక్షాన మీరు ఎంత ఇచ్చారు, మీ పరిశ్రమల వాళ్ళు ఎంత ఇచ్చారు, ఇవ్వని పరిశ్రమలు ఎన్ని రోజులు మీరు వాళ్ళని అక్కడ నిరసన ఏ ఫ్యాక్టరీ దగ్గర నిరసన చేస్తారు, పెద్దిరెడ్డి దగ్గర మీరు నిరసన చేశారు ఏమన్నా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు తీసుకుంటాం. చేసిన మీడియా మిత్రులందరికీ మరి ధన్యవాదాలు కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ప్లస్ రేపు జరగబోయే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు అంటే మమ్మల్ని మామిడి రైతుల్ని పరామర్శకు ఇచ్చే సందర్భంగా అతను పోయిన సంవత్సరం పెద్దిరెడ్డి అందరినీ ఇబ్బంది పెట్టి తక్కువ రేటు కొని పల్పు రైతులందరినీ ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేసినాడు? నేను మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాను. అతను ఏం చేసినాడు? ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి కల్లబొల్లి మాటలతో ఎందుకు అందరినీ ఇబ్బంది పెట్టేది ఎందుకు? ఇక్కడ ఏమి అన్యాయాలు జరగలేదు. మేము చైర్మన్గా ప్లస్ ఇతను చెప్తా ఉండేది ఏమంటే ఇక్కడ అంతా న్యాయపరంగానే న్యాయబద్ధంగా జరుగుతూ ఉన్నది. అతను ధరణి గారు చెప్పినట్టు ఇప్పుడు ఈ మొహరంగా సందర్భంగా ప్లస్ ఇప్పుడు రేపు వచ్చే సందర్భంగా వ్యాపారం చాలా ఇబ్బందికరంగా 4 రోజులు అంటే ఒక రోజుకు మామిడికాయలు రాలిపోతూ ఉంటాయి. అది ఆ సందర్భాన్ని అనుసరించుకొని నీ పర్యటన వాయిదా చేసుకుంటే చాలా మంచిది అని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అతను పెద్దిరెడ్డిని లాస్ట్ ఇయర్ ఏం చేస్తున్నాడు, ఈ సంవత్సరం ఏం చేస్తున్నాడు, అక్కడికి నిరసన తెలియజేయమని అక్కడ ఎంత